సో మనకి టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఒక ప్రెగ్నెన్సీ గురించి ఎండోమెట్రియం అట్ ద సేమ్ టైం ఎంబ్రియో అనమాట. ఎండోమెట్రియం గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసరికి ఎంబ్రియో. సో ఎంబ్రియో అంటే పిండము అనమాట. సో బేబీ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉండేదాన్ని మనం ఎంబ్రియో అంటాం. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఎంబ్రియో కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని గ్రేడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్రేడింగ్, ఇఫ్ ద ఎంబ్రియో ఇస్ హెల్దీ, అది ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో గ్రో అయితే దానికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 9 months వరకు వెళ్ళి ఒక హెల్దీ బేబీ మీ చేతిలో రావడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎంబ్రియో యొక్క క్వాలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, ఒకటి oocyte క్వాలిటీ, సెకండ్ స్పర్మ్ క్వాలిటీ, థర్డ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అండ్ ఫోర్త్ ద ఎంబ్రియో హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ ఫార్మ్డ్ అనమాట. ఇంటర్నల్గా దాని యొక్క ఎన్విరాన్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్గా అయితే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి oocyte, ఎగ్, స్పర్మ్ టైంకి విడుదల అవటం, అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ కూడా ఎలా మెయింటైన్ అవుతుంది, ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అట్ ది సేమ్ టైం వాళ్ళు తీసుకునే ఫుడ్, తర్వాత జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా మనం దాన్ని మార్చలేము. సో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉన్న ఆ టైంలో, ఫీవర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి కూడా, ఇవి ఒక్కొక్కసారి హిండ్రెన్స్ కింద ఎంబ్రియో ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. ఏదర్ అది ఒక బ్లైటెడ్ ఓమ్ కింద ఉండిపోవచ్చు, లేదా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ కింద కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటిది ఏమన్నా వన్స్ ఆర్ ట్వైస్ ఇట్ ఈస్ ఓకే, కానీ తరచుగా జరుగుతుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒక స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏంటంటే కాజ్ ఏంటి అసలు రూట్ వాల్యూలో తీసుకుని మీకు మీ ప్రాబ్లం త్వరగా సొల్యూషన్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఒక రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర, ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఇంకా బెటర్గా ఉంటాయండి. సో దీన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు మేడం అని మీరు అడిగితే, ఒకటి అండి, సో మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనంటే మన హార్మోన్ లెవెల్స్ ఇవాల్యుయేషన్ చేయించుకోవటం, స్పర్మ్ ఇవాల్యుయేషన్, ఇప్పుడు ఇది అన్ని చోట్ల చేస్తున్నారు. బట్ స్టిల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరే జనరల్ కానీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే, మనకి కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా ఉంటే కారణం ఏమీ దొరకదు. సో ఎగ్ బాగానే ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ బాగానే ఉంటుంది, స్పర్మ్ కూడా బాగానే ఉంటుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ ఎక్కడో మనకి రావటానికి ఇబ్బంది అవటం, లేకపోతే నిలబడలేకపోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది బయోకెమికల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కొక్కసారి ఓన్లీ త్రూ మెడిసిన్స్ అనేది రెక్టిఫై అవ్వదు. సో ఫర్దర్గా మనం వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రోజులు ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోస్, ఇలాంటివి కండిషన్స్ ఈవెన్ ఎర్లీ స్టేజ్లో రిప్రొడక్టివ్ హెల్త్ మీద కూడా కొంత ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది రావటం కష్టం అవటం, నిలబడలేకపోవటం, ఇవి కూడా మాకు ఎలా తెలిసింది త్రూ సర్టన్ మనం నెంబర్ ఆఫ్ పిల్లలు లేని వాళ్ళు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లేదా అబార్షన్స్ అవుతున్నా వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే, సో ఇది కాజ్. సో దీన్ని కూడా రెక్టిఫై చేసి 9 months ప్రెగ్నెన్సీ తోటి ది సేమ్ టైం ఒక హెల్దీ బేబీతో బయటకు వెళ్ళే వాళ్ళని కూడా మేము చూస్తాం. ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నాయి. ది సేమ్ టైం ఒక్కొక్కసారి న్యాచురల్గానే అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ నిలబడదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, ఐవీఎఫ్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఏంటంటే మనకి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంబ్రియోని ఒక కరెక్ట్ ఎన్విరాన్మెంట్లో, సేమ్ యాజ్ యుట్రస్లో మనకి హెల్దీ యుట్రస్లో మదర్లో ఎటువంటి కండిషన్స్ ఉంటే ఒక హెల్దీ బేబీ వస్తుంది, అదే కండిషన్ మనం ఇక్కడ కూడా మనం ఐవీఎఫ్ ల్యాబ్లో క్రియేట్ చేయడం అంటే ఒక హెల్దీ ఎంబ్రియోని మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే టేక్ హోమ్ బేబీ రేటు కూడా పెరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మన 49 రాజమండ్రి బ్రాంచ్కి వచ్చి మీరు మీ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.